దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని కుడి బొటనవేలు నుండి జన్మించాడు. దక్షుని భార్య పేరు ప్రసూతి. ఆమె ద్వారా దక్షునికి అనేకమంది కుమార్తెలు జన్మించారు. వారిలో ముఖ్యమైనవారు సతీదేవి, శివుని భార్య; అదితి, కశ్యపుని భార్య, దేవతల తల్లి; దితి, కశ్యపుని భార్య, రాక్షసుల తల్లి; వినత, కశ్యపుని భార్య, గరుత్మంతుని తల్లి; కద్రువు, కశ్యపుని భార్య, సర్పాల తల్లి. ఇలా కశ్యపునికి 13 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. చంద్రునికి 27 నక్షత్రాలుగా ప్రసిద్ధి చెందిన 27 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మునికి 10 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. దక్షునికి 60 మంది కుమార్తెలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. దక్షుని సంతానం యొక్క ప్రాముఖ్యత: దక్షుని కుమార్తెల ద్వారా దేవతలు, రాక్షసులు, పక్షులు, సర్పాలు మరియు నక్షత్రాలు ఉద్భవించాయి. సతీదేవి శివుని భార్యగా ముఖ్యమైన పాత్ర పోషించింది. అదితి దేవతల తల్లిగా, దితి రాక్షసుల తల్లిగా ప్రసిద్ధి చెందారు. అలాగే వినత, కద్రువు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. నక్షత్రాలుగా చంద్రుని భార్యలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. దక్షుడు ప్రజాపతులలో ఒకడు. ఆయన యజ్ఞాలకు ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా దక్షయజ్ఞం. దక్షుడు శివునితో విభేదించిన కథ పురాణాలలో ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా దక్షుడు తన సంతానం ద్వారా సృష్టిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.